ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఓ ఎమ్మెల్యే తీరు వివాదాస్పదం అవుతుంది. తనది డిఫరెంట్ పొలిటికల్ స్టైల్ అంటూ ఎక్స్ట్రాలు చేస్తున్నారనే వాదనలున్నాయి. హైడ్రా కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిస్లాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టును తప్పుబట్టి సర్కార్కు చికాకు తెప్పించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సమర్థించడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ లో కాంట్రవర్సీస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన తీరుపై పార్టీ పెద్దలు ఏమంటున్నారు? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర వ్యవహారం హస్తం పార్టీలో వివాదాస్పదమవుతోంది. పార్టీ ఆదేశాలను ధిక్కరించి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ టీపీసీసీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్కు తలనొప్పిగా తయారయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై పాగా వేయాలని చూస్తున్న కాంగ్రెస్ కు కొరకరాని కొయ్యగా మారారు. ఈయన గారి వ్యవహార శైలి ఇటు పార్టీతో పాటు అటు ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. కాంగ్రెస్ లో కమిటెడ్ లీడర్ గా ఉంటారని పార్టీలో చేర్చుకుంటే ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారనే పేరున్న దానం నిత్యం ఏదో రకంగా పార్టీని ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైడ్రా విషయంలో వ్యవహరించిన తీరు దుమారం రేపింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో మాటల యుద్ధానికి దిగడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. ఇటీవల ఖైరతాబాద్ షాదన్ కాలేజ్ ఎదురుగా ఫుట్పాత్లపై ఆక్రమణల కూల్చివేతలను అడ్డుకోవాలని అనుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నప్పుడు ఇది జరిగింది. సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని ఫోన్లోనే అధికారులపై విరుచుకుపడ్డారు. ఇలా వరుస ఘటనలతో వివాదాలకు కారణమవుతున్నారు. ఈయన గారి వ్యవహార శైలి చూస్తుంటే కాంగ్రెస్ లైన్లోనే ఉన్నారా లేదా అన్న అనుమానాలు హస్తం పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ పాలిటిక్స్ లో దానం నాగేంద్రది డిఫరెంట్ పొలిటికల్ స్ట్రాటజీ. అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోవడం ఈయన నైజం. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ లో ఉన్న నాగేందర్ ఆ తర్వాత బీఆర్ఎస్ పవర్ లోకి రాగానే హస్తం పార్టీ కండువా పక్కన పెట్టి కారెక్కేశారు. ఎమ్మెల్యేగా 10 ఏళ్లు పెత్తనం చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే కారు దిగి మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. పరాజయం వెనుక దానం స్వీయ తప్పిదాలే ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు లేకపోలేదు. ఈయన వ్యవహరిస్తున్న తీరు ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారుతున్నాయనే చర్చ సాగుతోంది. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఈ ఎపిసోడ్ లోను ప్రభుత్వాన్ని తప్పుపట్టిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సమర్థించేలా కామెంట్స్ చేసిన విషయాన్ని గమనించాలి. ఎమ్మెల్యే వ్యవహారం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న దానంను కట్టడి చేయకపోతే మరింత రచ్చ చేసే అవకాశం లేకపోదన్నది పార్టీ నేతల అభిప్రాయంగా కనిపిస్తోంది. మీడియా ముందుకు వచ్చి మరి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆక్రమణల అంశంపై కుమారి ఆంటీ క్యాంటీన్ విషయంలో సీఎం సానుకూలంగా స్పందించారని, ఆమెకో న్యాయం సామాన్యులకు మరో న్యాయమా అని ప్రశ్నించిన తీరు రేవంత్ రెడ్డి సర్కార్కు ఇబ్బంది తెచ్చిపెట్టింది. తాను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగానని, నియోజకవర్గానికే పరిమితం కానని, ఇప్పుడు రాష్ట్ర నాయకుడిగా ఎదిగానని బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛిస్తే ప్రభుత్వం నిలబడదన్న దానం నాగేంద్ర కామెంట్స్ సర్కార్కు తలనొప్పి తెచ్చిపెట్టింది. బ్యూరోక్రసీని కంట్రోల్ చేయకపోతే సర్కార్కు చెడ్డ పేరు వస్తుందని, నియంత్రించాల్సిన బాధ్యత పాలకులపైనే ఉందన్నది దానం నాగేందర్ వాదన. ఇవాళ ఇక్కడ రేపు మరో చోట ఉంటారని, అధికారులకు ఏం బాధ్యత ఉండదన్న విమర్శలు వివాదాస్పదమయ్యాయి. ఇది అధికార యంత్రాంగాన్ని చులకన చేయడమే అవుతుందన్న చర్చ సాగుతోంది. అయితే విధి నిర్వహణలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పదే చెబుతున్నా దానం నాగేంద్ర మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. దానం నాగేందర్ కాంగ్రెస్ లో ఉన్న ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ స్వపక్షంలోనే విపక్షంగా తయారయ్యారని విమర్శలున్నాయి. ఎమ్మెల్యే తీరును పరిశీలిస్తున్న నేతలు ఈయనకు ఏదో వ్యక్తిగత ఎజెండా ఉందని, దానిలో కొన్ని అంశాలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతోనే రివర్స్ గేర్ లో వెళ్తున్నారనే వారు లేకపోలేదు.
సర్కార్ను ఎంత ఇరుకున పెడితే అంత త్వరగా తన సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో ఈయన గారు వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిసారి బుజ్జగిస్తూ పోతే దీనిని అలుసుగా తీసుకుని భవిష్యత్తులో మరింత రెచ్చిపోయే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ లోనే వినిపిస్తోంది. దావోస్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానం వ్యవహారంపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.